సీఎం రేవంత్ రెడ్డి గారి మీద అల్లు అర్జున్ ఎపిసోడ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యల మీద తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ అయితే సెటైర్లు వేశారు. అల్లు అర్జున్ అరెస్టు సక్రమమే అని, ఆయన అరెస్ట్ చేయడం కరెక్టేనని, రేవంత్ రెడ్డి చాలా జెన్యున్గా ఉన్నారు అని, ఆయన గొప్ప నాయకుడిగా ఎదిగిండని, ఎవరినైనా చట్ట ప్రకారమే శిక్షించాలనుకునే వ్యక్తి అని, సినిమా పరిశ్రమకు బాగా ఆయన తోడ్పాటు అందిస్తున్నారు అని రకరకాలుగా తెలంగాణ ముఖ్యమంత్రి మీద ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ప్రశంసలు కురిపించిన దాని మీద తాజాగా మీడియా సమావేశంలో స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు అసలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య ఏం అండర్స్టాండింగ్ కుదిరిందో, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ ఏందో, మరి రేవంత్ రెడ్డి ఆయనకు ఏ విషయంలో అంత గొప్పగా కనిపించారో వెళ్ళి ఆ జనసేన అధ్యక్షుడి చెవులు ఎవరన్నా చెప్పారేమో రేవంత్ రెడ్డి గొప్పతనం గురించి పక్కన వాళ్ళకి ఎవరికి వినిపించకుండా అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారి గొప్పతనం గురించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చెవుల్లో అంటే ఎవరన్నా చెప్పినారేమో గొప్పతనం ఎవరికి వినిపించకుండా 6 గ్యారెంటీలను పక్కదారి పట్టించడం కోసం ఈ అల్లు అర్జున్ ఎపిసోడ్ మీద ఆయన స్పందించడం మీద అరెస్ట్ చేయడం జరిగింది. అసలు తెలంగాణ గవర్నమెంట్ అంతా కమిషన్లమయం. మరి అల్లు అర్జున్కి తెలంగాణ ముఖ్యమంత్రికి మధ్య 14% కమిషన్ అనే దగ్గర ఏమన్నా చెడిందేమో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లోని చాలామంది మంత్రులు 14% కమిషన్ల మీద ఆధారపడి కలెక్షన్స్ వసూలు చేస్తూ ఉన్నారు. 3 మంత్రులకు ముఖ్యమంత్రి కావాలని ఉంది. వాళ్ళు 14% వసూలు చేసి ఢిల్లీకి కప్పం కడుతూ ఉన్నారు. మరి ఆ విషయంలో వెనకబడిపోతానేమని తెలంగాణ ముఖ్యమంత్రి ఆయన గట్టిగా వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తున్నారు. ఎవరెక్కువ ఢిల్లీకి పంపిస్తే వాళ్ళకే ముఖ్యమంత్రి పీఠం అనే గేమ్ అందులో నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగా వీళ్ళ వసూళ్ల ప్రభుత్వం నడుస్తూ ఉంది అంటూ ఎవరికి కనిపించిన గొప్పతనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఉప ముఖ్యమంత్రికి ఎక్కడ కనిపించిందో నాకైతే తెలియదు. మరి ఆయన గొప్పతనం ఏందో మళ్ళీ ఎవరు ఆయనకు చెవిలో చెప్పిండ్రో వెళ్ళి ఆయన్ని అడగాలి అని బండి సంజయ్ అయితే సెటైర్లు పేలుస్తూ ఉన్నారు.